వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వాంటమ్ టెక్నాలజీ పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. యూనివర్సిటీలో టెస్ట్ బెడ్స్ పనితీరుపై సమీక్ష. యువతకు ఆధునిక శిక్షణతో కొత్త అవకాశాలు వస్తాయని వెల్లడి. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య. సీట్ల పునర్విభజనపై సీఎం రేవంత్ ఆందోళన. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని హెచ్చరిక. ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లపై ప్రభావం ఉంటుందని వ్యాఖ్య. సమాన ప్రాతినిధ్యం కాపాడాలని కేంద్రానికి సూచన. తెలంగాణకు అంబేద్కర్ రాజ్యాంగమే పునాది అన్న హరీష్ రావు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగం వల్లే సాధ్యమైందని వెల్లడి. అంబేద్కర్ పేరుతో సచివాలయం ఏర్పాటు గొప్ప నిర్ణయమని ప్రశంస. సమానత్వం కోసం అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని పిలుపు. వైసీపీపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైసీపీపై విమర్శ. పెట్టుబడులు రాకుండా భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపణ. ప్రజలు ఇలాంటి శక్తులను తిరస్కరించాలని పిలుపు. జగిత్యాల సభకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ ప్రకటన. ఏప్రిల్ 20న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగవంతం. కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని కేటీఆర్ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను పరిశీలించారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యవస్థ పనితీరును శాస్త్రవేత్తలు వివరించారు. దేశంలో ఈ తరహా సాంకేతికతకు ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఆధునిక శిక్షణతో పాటు స్టార్టప్లకు కొత్త అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. భవిష్యత్ టెక్నాలజీలలో రాష్ట్రం ముందంజలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పరిశోధన ఆవిష్కరణలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. Respected R.V. Araprasad, Director General, NSTL, DRDO, Respected K.V. Kamakoti, Director, Indian Institute of Technology, Madras. He has given his speech. He prepared in Telugu. He delivered perfectly. Congratulations to him. Dr. K. Satyanarayana, Director, Indian Institute of Technology, Tirupati. Professor C.H. Satish Kumar, Vice Chancellor, SRM University. Today, we are all here because of some important persons. One among them, Dr. L. Venkat Subramanyam, founder Qubit Force, and also Prithvi, founder Qubitech. Both of them are responsible. I really congratulating them. And also friends from national media. There is a lot of interest. First time quantum computer is coming in India. That too indigenous Indians are made quantum computer. That is the greatest occasion to witness that national media is here. Students, professors, scientists, startups, companies who are present in the hall, about 2.4 lakh students are witnessing virtually. I am very happy. The amount of interest, if you see, lot of interest for all of them. My greetings. Today is a special day. It is a World Quantum Day. It marks 100 years of quantum science. It is also a special day for all of us. Bharat Ratna, Dr. Baba Sahib Ambedkar Jayanti. On this day, I bow to Baba Sahib. He showed India that knowledge is the greatest instrument of empowerment and social progress.
his life reminds us that education must open. సీఎం రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లు దెబ్బతింటాయని హెచ్చరించారు. తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సమాన ప్రాతినిధ్యం కాపాడాలని సూచించారు. వెనకంగా గోతులు దొబ్బెటోళ్లను, నక్క జిత్తులను, నల్లి కుట్లోళ్లను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ, చక్కదిద్దుకుంటూ, ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ, తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో, ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కలగా పుల్గం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చింది. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మల్కాజ్గిరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, దళిత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడిగా అంబేద్కర్ ను వక్తలు కొనియాడారు. సమాన స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో ఆ రిజర్వేషన్ లో ఈ రోజు తీసుకువచ్చినటువంటి ఘనత అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారి యొక్క మీద కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు వారి నేత చేతిలో రాజ్యాంగ పుస్తకం చేతిలో పెట్టుకుని ఏనాడు కూడా అంబేద్కర్ గారిని వారు ఆదరించింది లేదు, వారిని అభిమానించింది కూడా లేదు. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పోటీ చేసిన సందర్భంగా ఓడిపోతే వారి ఓటమికి నెహ్రూ గారు చాలా సంతోషపడి ఉత్తరం కూడా రాశారు. అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించలేదు కాబట్టి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలోనే వారికి భారతరత్న వచ్చింది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే వచ్చిన ప్రభుత్వము అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని గుర్తించి మరి వారు పుట్టినటువంటి స్థలం మహూ దగ్గర నుంచి వారి యొక్క చదువుకున్నటువంటి స్థలాల లండన్ లో గదులైతే ఏంది, నాగ్పూర్ లో వారు చదువుకున్నటువంటి విషయం అయితే ఏంది, బాంబేలో వారు నివసించిన స్థలాలు అయితే ఇవన్నీ కూడా అక్వైర్ చేసుకొని పంచతీర్థి కింద అంబేద్కర్ గారికి గౌరవ ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ గారు. రాజ్యాంగాన్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీని విధించి ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం చేతిలో రాజ్యాంగ పుస్తకం పెట్టుకుంటే రాజ్యాంగాన్ని గౌరవించేది కాదు. అంబేద్కర్ గారిని గౌరవించాలంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవించేటటువంటి రీతిలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాలరాసింది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల బీసీ కారణంగా గత 104 రోజులుగా రాలేకపోయానని వివరించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి పొంగులేటిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ మినిస్టర్ ఇంకా సీతక్క, బట్టి విక్రమార్క, ఇంకా పొన్నం ప్రభాకరు, మన అసెంబ్లీలో కూడా ఏది మన రాఘవ కన్స్ట్రక్షన్ మొన్న ఏది అసెంబ్లీలో మన హరీష్ రావు భూముల మీద మీ రెవెన్యూ మినిస్టర్ మీద పెట్టిందాన్ని కదా. అంటే ఒకటి సహజంగా అధికార పార్టీ మీద ప్రతిపక్షము, ఇప్పుడు మేము అధికార పార్టీ ఉన్నాము, అవతల ప్రతిపక్షం ఉంది. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం అనేది రాజకీయాల్లో సహజంగా విమర్శలు, పై విమర్శలు ఇవన్నీ సహజంగా ఉండేటివి. ఇవన్నీ కూడా నేను నిన్న సేమ్ మీరు పొంగులేటి గారిది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నిన్న నేను మా నియోజకవర్గానికి ఇళ్ల జాగల విషయంలో మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకుల భావాజాలం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. అధికారం కోసం రాష్ట్రాన్ని కూడా నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పెట్టుబడులు రాకుండా భయోందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే శక్తులుగా వైసీపీ మారిందని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి శక్తులను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అందరికీ నమస్కారం. గ్రామీణ వాతావరణంలో నిరక్షరాస్యులు ఉన్న కుటుంబంలో ఆ కుటుంబ గౌరవాన్ని
రోడ్డుకి ఇచ్చే వ్యక్తుల గురించి ఆ కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటూ ఉంటారంటే, నీ బ్రతుకు చెడ ఎందుకు పుట్టావురా అని చెప్పేసి గ్రామాల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చి తన సొంత తల్లి చెల్లి రక్త సంబంధికులు కూడా శాపనార్థాలు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకో ప్రక్క ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉగ్రవాద సంస్థల గురించి వింటూ ఉంటాం. వారి దుర్మార్గపు చర్యల్ని పత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఆల్ ఖైదా కానీ, ఐసిస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. వారు ఏంటంటే వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా మంత్రి వెంకటరెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మద్దతు ప్రకటించారు. మహిళా బిల్లును ఉపయోగించి డీలిమిటేషన్ తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చట్టాలు చేయడం సరైంది కాదన్నారు. మహిళలకు న్యాయం చేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లులను వాడకూడదని సూచించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతోమంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా కోరిక నెరవేరింది. ఒక్కటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి, దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకి కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ 5 జీడిపి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కర్ణాటక అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలోనే ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. ఆయన శాంతిని కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే ఎవరైనా రెచ్చగొట్టేలా మాట్లాడితే ఖండిస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతకు దారితీస్తాయని హెచ్చరించారు. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని కాపాడడం ముఖ్యమన్నారు. నేను మాటలు చెప్పడం జరిగింది, కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా, ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి మంచిదని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణం బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కేసీఆర్ తో కలిసి ప్రయాణం కొత్త రాజకీయ అధ్యాయమని పేర్కొన్నారు.
జరిగాక నేను ఆశ్చర్యపోయిన మరి ఇంట్లో ఇలాంటి ఎక్కడ పోయింది ఎప్పుడు కనబడలేదు ఇప్పుడు ఏ గమ ఏదైతున్నదో అదే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్ ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని అన్న ఏమని బాబు చెప్పంటున్నా మరి నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పంటున్నాను. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా అప్పుడప్పుడు. నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు ఇక్కడ బోర్నపల్లి వంతెన దగ్గర ఏదైతే మా రవి కేరక బోర్నపల్లి వంతెన 70 కోట్లతో అవుతుంది. మరి మొట్టమొదటి సమావేశం నేను కరీంనగర్ సమావేశం కోరడంతో ఏదైతుందో ఫస్ట్ 70 కోట్లతో సాయం ఇచ్చిన. అదే కాదు ఇవ్వాలని చెప్తున్నాను నేను అందరి వల్ల మొన్న ఎన్నికలు వచ్చేవరకల్లా నేను సీసీ రోడ్ వేసినా నేను డ్రైన్ కట్టిన ఇది అచ్చా ఇంతవరకు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు మంజూరు చేయబడ్డ నిధులతో వేసింది ఒక్క రోడ్డు చెప్పాయి మా శివకేశ్వరం ఉండడానికి అన్నెరక జరిగే పనులను ఎక్కడియో పాత గాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలు దాన్ని ఏమంటారు తెలంగాణ ఏదో ఫండ్ వచ్చింది కదా టీఎఫ్ఐడిసి అమ్మాయి గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఒక 50 కోట్ల టీఎఫ్ఐడిసి పనులు ఏదైతుందో ఇవి ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయబడ్డ నిధులు అని చెప్పని ఏదైతే గొప్ప చెప్పే ప్రయత్నం చేసిందో అవి ఇంతలో టెండర్ ప్రక్రియ లోపల ఇవి కూడా బయటకు రాలేదు. ఇవి కూడా బయటకు రాలేదని చెప్పంటున్నాను. నూకపల్లి హౌసింగ్ కూడా ఏది ఇస్తుందో ఆనాడు నేను ఆరంభింపజేసినటువంటి గృహాలు వినియోగంలోకి రావాలి. ఎవరు ఆరంభింపజేసినా ఎవరి ఆలోచన ఏది ఇస్తుందో దాని కార్యరూపం ఇవ్వాలి. ఆ కార్యరూపం ఇచ్చినప్పుడు ఏదితో ఫలాలు ఏది ఇస్తుందో నిరుపేద వర్గాలు చెందుతాయని చెప్పని ఆనాడు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు శంకుస్థాపన చేసే కోసం మీరు కూడా ఉండమన్నాడు. 4,000 గృహాలు సిద్దిపేట తర్వాత ఎక్కడ మంజూరు ఇచ్చిందంటే మన జగిత్యాలు ఇచ్చిందని చెప్పండి. మూలం ఏదైతుందో సరే ఆలోచన ఎవరిదన్నా కానీ నిరుపేద వర్గాలు తోడ్పడాలని చెప్పి అంటుంది. మన జగిత్యాల పట్టణమే కానీ ఈ ప్రాంతమే కానీ కేవలం ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాదు, యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. ఇది యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. కాబట్టి వారు కేసీఆర్ గారు ఏదిస్తుందో జగిత్యాల. మాజీ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ పాత్రను ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటుకు కూడా అంబేద్కర్ రాజ్యాంగమే పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగం వల్లే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సాధ్యమైందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడం గొప్ప నిర్ణయమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్య ద్వారా పిల్లలు ఎట్లా పైకొస్తారో ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు, సమీకరించమన్నాడు. అన్యాయం జరిగితే గొంతెత్తండి, పోరాడండి అని చెప్పినాడు. దాన్ని ఎవరో చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళమే మనం అంబేద్కర్ ఆలోచనను అమలు చేయాలి. దానికి కులం అడ్డం కాదు, మతం అడ్డం కానే కాదు. దానికి కావాల్సింది సమానత్వం కావాలి, ప్రేమ కావాలి. మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగే మంచి చిత్తశుద్ధి మనసు ఉంటే చాలు. నాకు చాలా సంతోషం కలిగేది, ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటేనే అంబేద్కర్ వల్ల. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రోజు చిన్న రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రం ఆమోదిస్తేనే కొత్త రాష్ట్రం అంటే తెలంగాణ ఎప్పటికి కాదు. ఆంధ్రలో 175 సీట్లు ఉన్నాయి, మనకు 119 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఎన్నిటికి ఒప్పుకోరు, ఎన్నిటికి తెలంగాణ రాదు. కానీ ఆయన ముందు చూపుతో బాగా ఆలోచించేది కనుక 40, 50, 60 ఏళ్ల కింద రాజ్యాంగం రాసినప్పుడే ఆయన ఆలోచించి ఎంత చక్కగా రాసిండు. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు అని ఆయన చెప్పడం వల్ల ఇలా తెలంగాణ ఏర్పడ్డది. నిజంగా అసెంబ్లీ తీర్మానమే కావాలని రాజ్యాంగంలో రాసి ఉంటే ఎప్పటికీ తెలంగాణ వచ్చేది కాదు. ఆయన ఆ మహనీయుడు ఒక తెలంగాణకే కాదు, ఇలా దేశంలో అనేక విషయాల్లో కొత్త రాష్ట్రాలు కావచ్చు, చాలా ముందు చూపుతో ఆయన ఆలోచన ఇవాళ ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఆ రకంగా అంబేద్కర్ గారు ఆలోచన ఇవాళ తెలంగాణ ఆయన వల్ల వచ్చింది కనుక కేసీఆర్ గారు మన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్గా నామకరణం చేసుకున్నారు. ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. ఇవాళ ఈ ఊర్లో ఆ రోజు నేను మొట్టమొదటి ఏ ఊరు సెలెక్ట్ చేసుకోవాలంటే నేను బంజేర్పల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ 22 మందికి
10 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఆర్థిక సాయం ఇచ్చాం. మొన్న ఎప్పుడు నేను హైదరాబాద్లో ఫంక్షన్ పోతే శ్రీకాంత్ కలిసిండు. ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఈ డెకరేషన్ ఇదంతా హాల్ నేనే చేసిన సార్ అన్నాడు. అని నాది బంజర్పల్లి, నువ్వు ఇచ్చిన 10 లక్షలతోనే ఈడ 2-3 ఫంక్షన్ హాల్ గుత్తపట్టుకున్నా, మొత్తం సామాన్ కొనుక్కున్నా, ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తున్నా సార్ అని నాకు హైదరాబాద్లో ఫంక్షన్లో కలిసిండు. కారు కొనుక్కున్నా అని చెప్పిండు. రేపో మాపో ఇల్లు కట్టుకుంటా సార్ అంటుండు. అంటే నిజంగా ఒక దళిత బంధు ఒక యువకుడికి అవకాశం వస్తే అంటే ఎంత గొప్పగా దాన్ని అందిపుచ్చుకున్నాడు, ఎంత గొప్ప చైతన్యాన్ని పొందిండ్రు. ఎవరికైనా ఒక ప్రేరణ కావాలి, ఒక అవకాశం కావాలి. దళిత బంధు రూపంలో కేసీఆర్ అవకాశం ఇస్తే ఈ యువకుడు శ్రీకాంత్ ఇలా అద్భుతంగా పర్ఫామ్ చేసి నేను ఎవరికి తీసిపోను, అందరితో పోటీ పడతా అని ఇలా పోటీపడి హైదరాబాద్ మార్కెట్లో నిలబడి ఇలా తన కాళ్ళ మీద తాను నిలబడడం కాదు, ఓ 50 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాడు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణ ఏర్పాటుకు పునాది అని పేర్కొన్నారు. దళితులు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పరిస్థితులు మారుతున్నాయని విమర్శించారు. పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే మార్పు తీసుకురావాలని హితవు పలికారు. అంబేద్కర్ చూపిన మార్గంలో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముప్పై 35వ జయంతిని చాలా వినూత్నంగా ఇవాళ 13వ తారీఖు అర్ధరాత్రి అంటే టెక్నికల్గా 14 ఏప్రిల్ నాడు మరి ఇక్కడ SC/ST ఎంప్లాయీస్ ఫోరం అదేవిధంగా కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం. మరి తెలంగాణ జాగృతి నాయకులు, మహిళా నాయకత్వంతో సహా ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న వెలుగుమట్లలో చూసినాం, రేపు మేము పరిగికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాల భూమి తీసుకుంటే అందులో దాదాపుగా 1000 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమినే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా గమనిస్తూ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ధైర్యంగా అంబేద్కర్ గారి ముందు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి, పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా